మా సెక్రటరీ 2 లక్షల జాబ్లు ఇచ్చిన ఇప్పటికి ఏం మాట్లాడుతున్నారు మీరు? 2 లక్షలు ఇచ్చిన నిన్న కాక మొన్న పర్మనెంట్ వాళ్ళు నిన్న కొత్త సచివాలయం ఓపెన్ కాగానే ఫస్ట్ సైడ్ మా ముఖ్యమంత్రి గారు 5,500 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీలను పర్మనెంట్ చేసిండు. నిన్న కదా 5,500 పర్మనెంట్ చేసి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పటికి మేము 2012లో రిక్రూట్మెంట్ అయినటువంటిది ఈ రోజు వాళ్ళ పర్మనెంట్ చేస్తా అని ఈ రోజు విఆర్ఎస్ వాళ్ళు రోడ్డులో ధర్నాలు చేస్తున్నారు. గది గుర్తుంచుకోండి. అన్ని ఒకేసారి చేయడానికి ఉండదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముండే తెలంగాణ కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉండే 2004 నుంచి 14 వరకు ఏం డెవలప్ చేసిరు హైదరాబాద్ ని చెప్పండి. మీరు ఏం డెవలప్ చేసిరు? హైదరాబాద్ తెలంగాణ డెవలప్ అయిందంటే టీడీపీ ఉన్నప్పుడు అయింది. దాని తర్వాత మళ్ళా మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ పోయింది. కాంగ్రెస్ ఏం చేసింది? అంత రాయలసీమ విజయవాడ అక్కడ డెవలప్ చేసుకుంది, కర్నూలు అక్కడ డెవలప్ చేసుకుంది. ఇక్కడ ఏం డెవలప్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం మేము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఇవాళ కేటీఆర్ గారు పిఏ మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ మీ దగ్గర ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఉంటే ప్రూవ్ చేయండి. 100% మా కేటీఆర్ గారు అపోజ్ చేస్తారు. ఆయన వ్యక్తిగత పిఏ మీద లేనిపోని మాటలు వస్తే వాళ్ళ కేటీఆర్ గారు పిఏ ఇన్వెంటే లేదన్నా ఎట్లుందంటే తెలుసా మీకు? వాళ్ళక ఓడినట్టున్నది. మీరు రాజకీయంగా మమ్మల్ని తట్టుకోలేరు. మీరేసినా కాదు 100% చెప్తున్నా కదా. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఎన్ని చేసినా గానీ నేను వచ్చేది 100% టీఆర్ఎస్ గవర్నమెంట్. ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు. ప్రతి ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు కేసీఆర్ గారు ఎంత మంచిగా చేస్తున్నారు. ఏదో ఏం చేయకపోతే చూస్తారు కదా. 6 నెలల్లో చూడండి మీరు అంటారుగా మేమేం చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు, తెలంగాణ డెవలప్మెంట్ కాలే అంటారు కదా. 200% తెలంగాణ చాలా డెవలప్ అయింది. గతం తెలుసుకోరి 10 సంవత్సరాల కింద ఏముండే తెలంగాణ, ఇవాళ ఏమైంది తెలంగాణ ఒక్కసారి పోయి చూడండి. నిన్న కాక మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చారు. నేను హైదరాబాద్ కు వచ్చినా, నేను అమెరికాకు వచ్చినా అన్నారు. ఇదంతా ఈ మధ్య